నువ్వు నమస్తే అన్న. ఏంది కొత్తగా చూస్తున్నారా? టెడ్డీ బేరు నా గర్ల్ ఫ్రెండ్ అన్న ఇది. నువ్వు మర్చిపోయినా వచ్చిన మ్యాటర్ చెప్తా ఉన్నా. ఇప్పుడు స్వాతి నాయుడు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను మనము. స్వాతి నాయుడు గారిని అక్కని కలుద్దాం ఒకసారి. నమస్తే అండి. నమస్తే. స్వాతి నాయుడు గారు అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అంటే గుర్తొచ్చేది రొమాంటిక్ వీడియోస్. అసలు ఇలా ఉన్న స్వాతి నాయుడు గారు ఎందుకు అలా మారిపోయారు చెప్పండి అక్క. ఎందుకు ఇలా మారిపోయారు మీరు? రొమాంటిక్ అవును, ఎందుకు రొమాంటిక్ ఎందుకు మారిపోయారు మీరు? యాక్చువల్లీ అంటే అందరిలోనే నేను కూడా షూటింగ్స్ చేద్దాం అనేసి విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేసాను. ఓకే. వచ్చేసిన తర్వాత ఇయర్స్ తిరుగుతూనే ఉన్నాను. నాకు ఎక్కడ అవకాశం రాలేదు. అండ్ తర్వాత ఇంకా టీవీ ఛానల్స్, లేట్ నైట్ షోస్, తర్వాత యూట్యూబ్లో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్, ఫోటోషూట్స్ కూడా ఇట్లానే రొమాంటిక్ సెమీ న్యూడ్, తర్వాత ఇంకా మూవీస్లో కూడా అట్లానే ఇవన్నీ అట్లానే ఇస్తున్నారు. నేను అలానే చేసుకుంటాను. అంటే మీకు ఏమన్నా అంటే రొమాంటిక్లో చేయాలని మీకు ఏమైనా ఆలోచన ఉందా? ఇదే వీడియోలు చేయాలని ఇప్పుడు ఉంది. ఫస్ట్లో ఏం లేదు. ఫస్ట్లో ఏంటంటే ఏదైనా చేద్దాం అన్న థాటే ఉండే, కానీ ఇంకా అట్లనే అవకాశాలు వచ్చాయి, అవి చేసుకుంటూ ఉన్నా. ప్రెసెంట్ ఏంటంటే సరే ఎలాగో రొమాంటిక్లో అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, అందరూ అవే ఇస్తున్నారు కాబట్టి దానికి 100% న్యాయం చేయాలి. ఓకే. ముందు మీరు అంటే సైజ్ 0కు ముందు అనుష్కలాగా ఉంది, మీరు సైజ్ 0లో అనుష్కలా అయిపోయారు. యాక్చువల్లీ ఏంటంటే స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు చాలా సన్నగా ఉంటుండే. నాకేం అవకాశాలు రాకపోతే అందరూ ఏం చెప్తుండే అంటే మీరు చాలా సన్నగా ఉన్నారు, కొద్దిగా ఫ్యాట్ అవ్వాలి అలా అని రిజెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు మీరు చెప్పిన మాట చెప్తారు, ఇప్పుడు సన్నగా కావాలంటారు. రిజెక్ట్. సో ఏంటంటే అప్పుడున్న కష్టాలు, తిండి తినకుండా ఉండడం, ఎక్కువ తిరుగుతూ ఉండడం, సో చాలా సమస్యలు అలా. ఇప్పుడు ఏంటంటే ఏదో ఉన్న దాంట్లో ఏదో వస్తుంది, షూటింగ్ చేస్తాము ఏదో అలా. సో అలా అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కొద్దిగా అంటే ఇప్పుడు సన్నగా ఉండడం అనేది అందరు అంటారు, సన్నగా ఉంటే బాగాలేదు, లావు కావాలి అనేసి అంటారు. కానీ ఒకసారి ఫ్యాట్ అయిన తర్వాత సన్నబడ్డం అనేది అది చాలా కష్టం. అంటే అనుకుంటే చెయ్యొచ్చు, కానీ కడుపు మార్చుకోవాలి, ఆకలిస్తుంటది. కానీ ఎందుకంటే నేను అవన్నీ కొన్నిసార్లు నేను ట్రై చేసా కాబట్టి ఇప్పుడు కాదు, ఇంతకు బిఫోర్, మ్యారేజ్ కి బిఫోర్ అనుకుంటా. సో కడుపు మార్చుకుని ఉండాలి, తర్వాత బాగా జిమ్కి వెళ్ళాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఏంటంటే కొద్దిగా బద్ధకం, చెయ్యాలంటే చెయ్యొచ్చు, కాబట్టి ఏంటంటే సర్లే చేద్దాం అన్నట్టుగా ఉంది. బట్ కావాలంటే అవ్వచ్చు, చూద్దాం. అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిందండి, అంటే బిఫోర్ మ్యారేజ్ మీరు వీడియో చూస్తున్నారు, ఓకే. మ్యారేజ్ అయిపోయింది కదా, ఇప్పుడు రొమాంటిక్ మూడ్ అంటే హస్బెండ్ ఒప్పుకుంటారా? హస్బెండ్ కి నేను ఫస్టే చెప్పాను. హస్బెండ్ కానీ ఇంతకు ముందు ఉన్న బాయ్ ఫ్రెండ్స్ కానీ ఏదైనా కూడా, అంటే బాయ్ ఫ్రెండ్స్ పెళ్లి ముందు బాయ్ ఫ్రెండ్స్, పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఈయన కూడా బాయ్ ఫ్రెండే హస్బెండ్ అయ్యారు. ఓకే ఓకే. అయితే ప్రతి బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ అవ్వాలని నేను అనుకున్నా. ప్రతి బాయ్ ఫ్రెండ్ అంతమంది హస్బెండ్? అంతమంది కాదు, ఒకసారి ఒక బాయ్ ఫ్రెండ్ ఓకే హస్బెండ్ అవుతాడని అనుకున్నా, కానీ వాళ్ళు నన్ను మోసం చేసి వెళ్ళిపోవడం, ఆ తర్వాత కొద్దిగా ట్రాజడీ ఉండడం, మళ్ళీ వేరే వాళ్ళు రావడం, అయ్యో నాకు ఇవన్నీ వద్దంటే మళ్ళా వాళ్ళు మేము అలా కాదు, మేము స్పెషల్ అని చెప్పి మళ్ళా వాళ్ళు అట్లాగే మోసం చేయడం, ఇలా జరిగింది. అందుకనేసి సో ఏంటంటే నా ఫస్ట్ ఏంటంటే షూటింగ్స్ అనేది నాకు ఫస్ట్ ఇంపార్టెంట్. అది మన కెరియర్, పర్సనల్ లైఫ్ కూడా ఇంపార్టెంటే. కాకపోతే ఏంటంటే నన్నుగా యాక్సెప్ట్ చేసి నా షూటింగ్స్ కి ఎప్పుడు అడ్డుపడకూడదు నా పక్కన ఉన్న ఎవరైనా కానీ. సో నేను నా హస్బెండ్ కి కూడా నేను తెలుసు, షూటింగ్స్ అన్ని చేస్తానని తెలుసు తనకి. అండ్ ఇప్పటిదాకా తను ఎప్పుడు కూడా దేనికి కూడా చెప్పరు, అట్లా ఏం లేదు. నాకు ఇలా నచ్చింది, నేను ఇలా ఉంటాను అంతే. ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, అదంతా కామన్. బట్ నా షూటింగ్ కి అయితే అలా ఏం లేదు. ఫస్ట్ లో పేరెంట్స్ వద్దన్నారు, నాకు అవసరం లేదు, నేను ఇలానే ఉంటాను. సో అలాగా అడిగిన వాళ్ళందరికీ ఏంటంటే నేను ఇలానే, అంటే నాకు వచ్చిన ఆపర్చునిటీని నేను చేస్తున్నాను కదా. నాకు ఇప్పుడు చూడండి, ఈ రోజు కూడా నాకు వేరే ఇంకేదైనా ఆపర్చునిటీ వస్తే నేను కూడా చేస్తాను. ఇప్పుడు మూవీస్ లో కానీ ఏదైనా కానీ, అంటే రొమాంటిక్ కాకుండా ఈవెన్ సపోజ్ ఒక నెగటివ్ రోల్స్ కానీ ఏదొచ్చినా చేస్తాను, కానీ అవకాశం ఎవరు ఇవ్వట్లేదు కదా. అంటే మీరు రొమాంటిక్ లో పడిపోయారు కదా ఇంకా. అట్లేం లేదు, అంటే బ్రాండ్ స్వాతి నాయుడు అంటే రొమాంటిక్ అంటే బ్రాండ్ అంతే. పోనీలే
ఏదో ఒకటి అయితే సాధించా అని అంటే ఒకప్పుడు షకీల లాగా ఇప్పుడు స్వాతి నాయుడు మేబీ అవును. అనుకున్నా మంచిదే కదా. ఎందుకంటే షకీల గారు సో గ్రేట్. ఎందుకంటే అండి 10 మందికి చెప్పుకునే రోల్స్ ఎవరైనా చేస్తారు. ఈ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ రోల్స్ చేయాలంటే మనం చాలా సాహసం, చాలా ధైర్యం చేసి ఉండాలి. ఎందుకంటే ఇవి మనం ఆన్ కెమెరా చేసేస్తాం, బట్ ఆఫ్ కెమెరా మనకి చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటది. అందరూ అవే వీడియోస్ చూస్తారు, కానీ మనం కనిపించినప్పుడు గుచ్చి గుచ్చి మాట్లాడడం కావచ్చు, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయరు, ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయరు. సో ఇలా 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 చాలా చాలా ఇదిగా ఉంటది. అంటే ఏదో చెయ్యకూడని పని, ఏదో పెద్ద తప్పు ప్రతోరు అంటారు కానీ ప్రతోరు ఏమైనా రొమాంటిక్ అంటే చీ అంటారు, కానీ దేశ జనం మొత్తం 150 కోట్లు ప్రతోడు ఏదో పనులు చేస్తా ఉంటారు కానీ మళ్ళీ ఏదో పనులు సపోర్ట్ చేయడం అందరూ చూస్తారు. కాకపోతే ఏంటంటే మాట్లాడడం అలా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అంటే ఇప్పుడు జయం సినిమాలో అంటే ముందు రొమాంటిక్ మూడ్ ఉన్న షకీల గారిని జయం సినిమాలో టీచర్ గా పరిచయం చేసినారు తేజ గారు. అలా మీకు ఎవరైనా పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే వేరే క్యారెక్టర్ లో పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయా నెగిటివ్ రోల్ లోకి? తేజ సార్ మూవీలో ఆల్రెడీ నేను చేశాను, ఇలానే రొమాంటిక్ దే ఇచ్చారు. అండ్ తర్వాత వచ్చేసి అంటే ఏమో అలా నెగటివ్ రోల్స్ ఎవరు పరిచయం చేస్తారు అంటే ఏమో మరి. మన ఈవెన్ తెలుగు ఇండస్ట్రీలోనే చాలా మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చాలా మంది ఉన్నారు కదా. నాకు ఎక్కువ అంటే నేను చూసే వాటిల్లో ఏంటంటే నాకు ఎక్కువ తమిళ్ మలయాళం ఆర్ సంథింగ్ ఆ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనకి ఇప్పుడు అన్ని ప్రైమ్ అని, ఆహా, హాట్స్టార్ ఇవన్నీ వచ్చేసాయి కదా. వాటిలో తెలుగు మూవీస్ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది, కావాలని చేశారు అన్నట్టు. కానీ నేను చెప్పా కదా వేరే మూవీస్ అని. సో ఆ తమిళ్ ఆర్ మలయాళం వాళ్ళ మూవీస్ తెలుగు డబ్బింగ్ లో వస్తున్నాయి. వాళ్ళ మూవీస్ చూస్తుంటే చాలా న్యాచురల్ గా ఉంటుంది. అంటే పల్లెటూరు అంటే నిజంగా పల్లెటూరులో వాళ్ళు అసలు మేకప్ కూడా లేకుండా చాలా న్యాచురల్ గా, ఆ హీరోస్ కూడా చాలా న్యాచురల్ గా అట్లా పంచల్ గా అట్లా చాలా న్యాచురల్ గా ఉంటున్నాయి కదా. అట్లా బాగుంటున్నాయి. కనీసం వాళ్ళ నాకేదైనా అవకాశం ఇస్తే బాగుండు అనిపిస్తుంది. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ఓ నా ఫేవరెట్ హీరో అంటే ఎప్పుడెప్పుడు మారిపోతూ ఉంటారు. ఇప్పుడు ఒక మూవీ చూసాం అనుకో, నచ్చితే ఒక చిన్న క్రష్ లా అనిపిస్తుంది. ఓకే నైస్. మీకు ఏ హీరో చూస్తే ఇతనితో ఏం చేయాలనిపించింది? మీకు ఏ హీరోని చూస్తే ఇతనితో ఎంజాయ్ చేయాలనిపించింది? చాలా అంటే అందరు ప్రభాస్ అంటారు. ప్రభాస్ గారు అంటే కూడా నాకైతే చాలా క్రష్ అన్నమాట. ఎందుకంటే బేసిక్ గా అంటే నేను కొద్దిగా హైట్ ఉంటాను కాబట్టి హైట్ ఉండే అబ్బాయిలు అంటే నాకు కొద్దిగా ఇష్టం అనిపిస్తుంది. అంటే హైట్ తక్కువ ఉండే వాళ్ళంటే ఇష్టం లేదా అంటే అందరు ఇష్టమే, నాకు అట్లేం లేదు. ఎందుకంటే నాకున్న బాయ్ ఫ్రెండ్స్ లో కూడా కొంతమంది హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా నా బాయ్ ఫ్రెండ్ ఉండే, కాబట్టి అలా ఏం లేదు. కాకపోతే హైట్ అనే అలా ప్రభాస్ గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. మీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారండి? అంటే ఒక్కసారి కాదు, ఒక బాయ్ ఫ్రెండ్ ఉండడము, తర్వాత తను మోసం చేసి వెళ్ళిపోవడము. సో అలాగా 11 మెంబర్స్ దాకా ఉన్నారు బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరు లేరులే. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ కావాలి యాక్చువల్లీ నాకు. కావాలా? పెళ్ళైంది కదండి. పెళ్ళయింది కానీ అంటే చాలా డిస్టర్బెన్సెస్ లో ఉన్నా, గొడవలు. అందుకనే అంటే ఏదానికి డిస్టర్బెన్స్ అండి? ఏదానికి డిస్టర్బెన్స్ లో ఉన్నారు? ఏదని అంటే మా హస్బెండ్ కి చాలా కోపం ఎక్కువ, చాలా యాంగ్రీ పర్సన్. చాలా సార్లు ఫైట్ చేస్తూ ఉంటారు. సో అలా దాని గురించి అన్నమాట. అంటే బాయ్ ఫ్రెండ్ అంటే మీరు హ్యాపీగా ఉన్న దానికన్నా ఏడుస్తూ బాధపడుతూ అవి ఎక్కువ ఉన్నాయి. మీరు ఆఫ్ కెమెరా బాధపడినా కూడా ఆన్ కెమెరా 10 మందికి ఆనందాన్ని ఇస్తున్నారు కదా. అది చేయాలి కదా మనం. అది చేయాలి కదా మనం. అందుకనేసి పర్సనల్ లైఫ్ ఎట్లున్నా కూడా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అనేది చెయ్యాలి అందరికి అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ రావాలంటే కమిట్మెంట్ ఉంటాయి. అంటే మీకు ఏ విధంగా కమిట్మెంట్ ఉన్నాయా? స్టార్టింగ్ లో కొంతమంది అలాగా అడిగేవాళ్ళు, మిస్బిహేవ్ చేసేవాళ్ళు, కొంతమంది వాడుకుని వదిలేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత కెరియర్ స్టార్ట్ అయ్యి ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మనకి ఏదో ఒక ఆశ ఉంటది కదా. ఒక 4 ఇట్లు చేస్తున్నారు అంటే వాళ్ళు మనకు ఒకవేళ పరిచయం అయితే ఓకే వీళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మనకు కూడా ఏదన్నా అవకాశం ఇస్తారేమో అన్న ఉద్దేశంతో మనం ఉంటాం. వాళ్ళు ఏంటంటే
వీళ్ళని ఎట్లా సెక్సువల్ గా యూజ్ అండ్ త్రో చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు అలా కొన్ని గొడవలు కూడా అయ్యాయి. మీరు చూసే ఉంటారు ఇంతకు ముందు కూడా. సో అలా 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 కూడా జరిగాయి, చాలా జరిగాయి. అందరికీ జరుగుతాయి కదా, నాకు కూడా జరిగాయి. సో అలా అంటే ఈ మధ్య రాకేష్ మాస్టర్ గారు మీరు అంతే ఒక టీం అంతా కలిసి విజయనగరంలో ఏదో చేశారు వీడియోలో, షూట్ చేసాం. అంటే దానికి పేమెంట్ అండి? పేమెంటే కదా. అవునా? మీరే వేయలే పేమెంట్. పేమెంట్ అంటే మరి మనం షూటింగ్స్ మీద డిపెండ్ అయి ఉన్నాం కదా, మరి పేమెంట్ అది లో బడ్జెట్ ఛానల్ అండి. ఓకే, అందుకే నేను అర్థం చేసుకున్నా. ఇంకోటి, రాకేష్ మాస్టర్ చనిపోవడానికి కారణం ఏంటండి ఇంతకి? కారణం ఏంటి అనేది నాకు కూడా తెలీదు. మాతో ట్రావెల్ చేశారు సంథింగ్ 15 days నేను ఆయనతో కలిసి ట్రావెల్ చేశాను. 15 days or 13 days అట్లా మాతో ఉన్నంతసేపు బాగానే ఉన్నారు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి అన్నారు, చనిపోయారు అనేసి అన్నారు. షాక్ అయిపోయా నేను. తర్వాత వెళ్ళి చూసాము. చూసిన తర్వాత కట్ చేస్తే మళ్ళా మాస్టర్ గారి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు కదా చనిపోయే ముందు. దాంట్లో చూసిన దాన్ని బట్టి నాకేం తెలిసిందంటే అక్కడ ఎండకి బాగా కొద్దిగా వడదెబ్బ తగిలింది అనేసి అన్నారు. అంటే అక్కడ కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా డ్రింక్ కూడా ఎక్కువ చేశారు. సో ఆల్రెడీ ఆయనకి ఏమేమో ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, నాకు తెలీదు అసలు. సో వాటి వల్ల అలా సడన్ గా చనిపోయారు. చనిపోవడం అంటే మరి అది ఏంటో అలా సడన్ గా హెల్త్ బాగోపోవడం, సడన్ గా చనిపోవడం అంతా చాలా బాధాకరం అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆయన ఇంకా షూటింగ్స్ చెప్పారు మాకు, ఒకవేళ ఆయన ఉండుంటే కనుక ఇంకా చాలా షూట్స్ మేము చేసేవాళ్ళం. నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయండి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ఏదైతే మొన్న చేసాం కదా అట్లానే మళ్ళీ చేద్దాం అని చెప్పేసి ఒక 2-3 చెప్పారు. అంటే చాలా మంది చెప్తా ఉంటారు షూట్ అని, కానీ మనం అది వెళ్ళి చేసి రిలీజ్ అయ్యేదాకా ఏది చెప్పలేము అట్లా అని. ఇంకోటి క్వశ్చన్ కాంట్రవర్సీ అనుకోని ఏమని అనుకోండి. ఓకే, అంటే ఇప్పుడు పెళ్ళి అయింది మీకు, మీరు ఇప్పుడు కూడా అలాంటి వీడియోలు చేస్తారా? అంటే ఆ పని చేస్తున్నారా? వీడియోస్ అంటే చేస్తాను ఇప్పుడు. అంటే ఏది రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్సా? అంటే మీరు చేస్తారు కదా, ఇంతకు ముందు చేశారు కదా మీరు యూట్యూబ్ వీడియోస్ చేస్తాను ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా చేస్తాను. మొన్న ఈ మధ్య కూడా ఒక అంకుల్ నేను కలిసి చేస్తాం కదా కొన్ని వీడియోస్. చేస్తారండి? మీరు చూడలే? లేదండి. మీరు గుడ్ బాయ్ ఉన్నారు, అందుకే నా వీడియోలు చూడట్లేదు. వీడియో చూసా. అంటే ఒకప్పుడు ఒక 3 years బ్యాక్ యూట్యూబ్ ట్రెండింగ్ అంటే స్వాతి నాయుడు. ఓకే, ఇప్పుడు ఎందుకు లేదండి ట్రెండింగ్? అంటే అండి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరెవరో అసలు వాళ్ళు ఎవరేంటో తెలియని వాళ్ళు కూడా యూట్యూబ్ చేస్తున్నారు. యూట్యూబ్లో ఇప్పుడు ఛానల్స్ ఉంటున్నాయి, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. తర్వాత యూట్యూబ్ నుంచి ఆ షీల్డ్స్ వస్తాయి కదా, షీల్డ్స్ అవి వస్తున్నాయి. అలా నేను చూసినప్పుడు నేనే షాక్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళందరూ ఎవరో నాకు తెలీదు. అంటే నాకు ఇక చాలా మంది కూడా తెలియకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు యూట్యూబ్స్ రన్స్ చేసుకుంటున్నారు, దానిపైన సర్వైవ్ అవుతున్నారు. నాకు పేరు వచ్చింది అంటే మేబీ బికాస్ ఆఫ్ యూట్యూబ్ కూడా అయి ఉండొచ్చు. అలాంటిది ఇన్ని ఇయర్స్ బట్టి నేను ఇంత చేశాను యూట్యూబ్కి, కానీ నాకంటూ సొంతగా ఛానల్ అనేది లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై కంటెంట్ అని నేను అనుకుంటున్నా, అడల్ట్ కంటెంట్. మరి అలా అనుకుంటే మళ్ళీ ఫేస్బుక్లో మళ్ళీ యూట్యూబ్లో చూస్తే అడల్ట్ కంటెంట్స్ ఉంటాయి. మరి వాళ్ళ ఛానల్స్ ఎట్లా రన్ అవుతున్నాయి, అది ఎలా గ్రో అప్ అవుతుంది తెలీదు. సో ఏంటంటే నేను కూడా స్టార్టింగ్లో వేరే వాళ్ళకి మనీ ఇచ్చి ఇట్లా కెమెరాస్ రెంట్ అలా నేను కూడా సొంతగా కొన్ని షూట్స్ కూడా నేను చేశాను. కానీ ఏది కూడా నాకు అంటే నేను డబ్బులు పెడుతున్నా కానీ నాకు డబ్బులు వచ్చినట్టుగా అట్లా ఏం అనిపించలేదు. అంటే యూట్యూబ్ నుంచి కానీ అట్లా నాకేం మనీ రాలేదన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు నేను ఒకవేళ కంటెంట్ వల్ల ఛానల్ ఎగిరిపోతుంది అంటే నార్మల్గా నేను చేయలేను. అంటే నేను ఎంత కాదనుకున్నా షూట్ అనేసరికి నాకు ఎంతో కొంత ఈ రొమాంటిక్గా కానీ ఇట్లా న్యూడిటీ ఇదే నాకు చాలానే ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప సాదా సీదాగా చాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. సో కానీ యూట్యూబ్కి ఏమో నేను చేసేది దానికి ఓవర్ అనిపిస్తున్నట్టుంది. అంటే మీరు అన్ని చూపిస్తారు, యూట్యూబ్ అన్ని కప్పుకోవాలి. అందువల్ల ఏంటంటే యూట్యూబ్ నా వీడియోని రిజెక్ట్ చేసేస్తుంది, ఛానల్ డిలీట్ చేసేస్తుంది. దానికి అదే పని, నాకు అదే పని. యూట్యూబ్ ఏం చేస్తే రోజు నా ఛానల్స్ వీడియోస్ అన్ని డిలీట్ చేసేస్తుంటది. నేనేం చేస్తా అదేదో అంటారు కదా పట్టు వదలని ఇలాగా నేను అదే పెడుతూ ఉంటాను అనమాట. సో అందువల్ల ఏంటంటే అలానే ఉంది. ఒకవేళ యూట్యూబ్ గనక నా వీడియోస్ డిలీట్ చేయకుండా అంటే మీరు అన్నట్టుగా
ట్రెండింగ్ కానీ నాదే ఉంటుండే. ఎందుకంటే జనాలు కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు చూడాలని. ప్రతి ఒక్కరు స్వాతి నాయుడు, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి దాకా అందరూ స్వాతి నాయుడు అంటున్నారు. ఎన్ని వీడియోస్ ఉన్నాయి తెలుసా, కానీ అవన్నీ యూట్యూబ్ తీసుకోవట్లేదు. మరి ఇంకెక్కడ పెట్టాలి? త్రిబుల్ ఎక్స్ లో పెడదామా అంటే అది నాకు ఎట్లాగో రాదు, ప్లస్ అది ఇల్లీగల్ అనేసి అంటారు. ఏం చేద్దామని అన్ని ఇల్లీగల్ అంటారు ఇండియాలో. నాకు అర్థం కావట్లేదు. అబ్రాడ్ లో వాళ్ళందరూ చూడండి ఎంత బాగా చేసుకుంటున్నారు. అన్ని మారాలి మన సొసైటీ గానీ, మారాలంటే మళ్ళీ ఆ విధంగా మారిపోతే చాలా అప్డేట్ అవుతుందండి. బాగుంటుంది కదా. మీకు బాగుంటుంది. ఓకే, నాకే కాదు అందరికి బాగుంటుంది. అంటే లైక్ నేను హ్యాపీగా ఉంటాను, అందరు కూడా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులని ఇప్పుడు చూడండి, సపోజ్ మనకి ఇక్కడ ఈవెన్ ఇక్కడ ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా అబ్రాడ్స్ కి వెళ్ళి అక్కడే సెటిల్ అవుతున్నారు కదా. చదువు పరంగా వెళ్తున్నారు, జాబ్స్ పరంగా వెళ్తున్నారు, అక్కడే ఉంటున్నారు. ఏంటి మన ఇండియాలో ఏం లేదు, మరి అక్కడ ఏముంది? నేను చెప్తున్నా, అదే నేను అంటున్నా. అదే ఇప్పుడు నేనైతే ఇక్కడ ఇండియాలోనే ఉన్నాను కదా, ఇండియాకే నేను ఏదో న్యాయం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఇప్పుడు పక్కింటి పుల్లకూర రుచి అన్నట్టు మనోళ్ళు అబ్రాడ్ వాళ్ళ వీడియోస్ ఎందుకు చూడాలి? అరే మన ఇండియాలోనే నేను ఉన్నాను కదా, వాళ్ళకన్నా మనం ఏం తక్కువ? నేను కూడా వీడియోలు చేస్తా. మీరు ఇంకా ఆ యాంగిల్ చేయలేదు. మీరు చేయలేదండి యాంగిల్ మీరు ఇంకా. అవునా? ఏ యాంగిల్ అండి? అంటే సంథింగ్ ఇప్పుడు అబ్రాడ్ వీడియోస్ ఉన్నాయి కదా, అవును, ఆ రేంజ్ లో మీరు చేయలేదు కదా ఇంకా. అంటే అబ్బాయి దొరకలేదండి నాకు. అంటే చేద్దామని రెడీగా ఉన్నారు. నిజంగా, ఎందుకంటే అండి చచ్చేలోపు ఏదైనా చేయాలండి. అంటే ఏదైనా చేయమంటే సాధించమని, ఇది చేయమని కదా. ఇది కూడా అదే కదా, ఇప్పుడు పాన్ కూడా చాలా మంది చేస్తారు. దానిలో కూడా మనం పేరు తెచ్చుకుని దానిలో కూడా జనాలు మన వీడియోస్ ఎక్కువ చూసి, అంటే ఏంటంటే ఇప్పుడు వంట అందరూ చేస్తారు, కానీ తిన్నవాడు టేస్ట్ బాగుందని ఫేమ్ కావాలి. అట్లాగే ఏంటంటే ఈ రొమాంటిక్ వీడియోస్ కానీ ఇది కూడా కామన్. అంటే ఇప్పుడు నేను చేస్తున్నాను, ఓపెన్ గా చెప్తున్నాను కాబట్టి అందరికీ తెలుస్తుంది. చాలా మంది చేస్తున్నారు, కాకపోతే అంటే బయట అంత రాదు, తెలియదు అట్లా. సో ఏంటంటే మనం చేసే పని ఏదైనా జనాలకి నచ్చాలి, దానిలో మనం ఫస్ట్ రేంజ్ లో ఉండాలి అనేది నా. ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తూనే ఉంటారు. అవును. మీకు డ్రింక్ అలవాటు ఉందండి? ఉంది. తాగుతారు డ్రింక్? తాగుతాను. ఇంట్లో తెలుసా అండి? ఇంట్లో తెలుసా? తెలుసు. యాక్చువల్లీ మా ఇప్పుడున్న హస్బెండ్ ఇంతకు ముందు బాయ్ ఫ్రెండ్ అనమాట తిను. ఆ తర్వాత మేము మ్యారేజ్ చేసుకున్నాం. సో మేము కలిసింది పబ్ లోనే. పబ్ లో పబ్ లో లేడీస్ నైట్ అని ఉంటుంది అనమాట. లేడీస్ కి డ్రింక్స్ ఫ్రీ, అక్కడ తాగుతా నేను. మళ్ళీ బయట షూట్స్ లో గానీ, మా ఇంట్లో ఎప్పుడు డ్రింక్స్ ఉంటది. బయట గానీ షూట్స్ లో కొన్నిసార్లు వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏం తాగుతారు, ఏం వద్దు అనేసి అంట అనమాట. ఈవెన్ నా పక్కన చేసే వాళ్ళకి కూడా నేను చెప్తా, డ్రింక్ చేస్తే కాన్సన్ట్రేషన్ కాదు, సో ఫస్ట్ మనం షూట్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి కదా, డ్రింక్ చేయొద్దు అని. సో పబ్ లో తాగుతాను. అది కూడా ఎలా అంటే, ఇప్పుడు నాకు రేపు షూట్ ఉంది అనుకో, ఈ రోజు వెళ్ళను పబ్ కి. షూట్ లేదు, ఫ్రీగా ఉన్నా, రేపు ఏం లేదు వర్క్ అనుకుంటేనే వెళ్తా పబ్ కి. ఎందుకంటే ఇప్పుడు పబ్కి వెళ్ళినప్పుడు మనం తాగినప్పుడు ఏమవుతుంది అంటే లిమిటెడ్ గా ఉంటాను. సమ్ టైమ్స్ లిమిట్ దాటింది అనుకో, నైట్ వామిటింగ్ అయితే నెక్స్ట్ డే నీరసం వస్తుంది. అప్పుడు షూట్ ఉంది అనుకో, మనం యాక్టివ్ ఉండలేము. అందుకని ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ షూటింగ్స్. షూటింగ్ లేనప్పుడు ఎక్కడో మనకి ఒక బాధ అనిపిస్తుంది కదా, చిన్న బాధ, అయ్యో నాకు షూటింగ్ లేవు, అందరు చేసుకుంటున్నారు, సరే ఏం చేద్దాం, ఇంకా ఖాళీ ఉంటే ఇదే బోర్ అనిపిస్తుంది అని జర పబ్కి. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఫంక్షన్స్ గానీ ఎక్కడికి పిలిచేది, నలుగురితో కలిసి వెళ్ళేది అలా కూడా ఏం లేదు. ఈవెన్ షూట్ లోకి వెళ్తే కూడా కొంతమంది నాతో మాట్లాడతారు, కొంతమంది మాట్లాడరు. సో ఇలా ఏంటంటే నేను ఐఎమ్ ఆల్వేస్ అలోన్, ప్రపంచానికి దూరంగా ఉన్నట్టు ఒక్కదాన్నే ఉంటాను. అందువల్ల ఏంటంటే పబ్కి వెళ్తే ఐ లైక్ మ్యూజిక్, డాన్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటది, కానీ సిగ్గు అనిపిస్తుంది. అదే కొద్దిగా డ్రింక్ చేసి డాన్స్ అంటే ఆ గుంపులో గోవిందం లాగా వీడియోస్ అంటే అది ప్రొఫెషనల్, అది వేరే. అందువల్ల అలా డ్రింక్ ఉంది, కానీ బయట ఎక్కడైతే డ్రింక్ చేయను, ఓన్లీ పబ్ లో లేడీస్ నైట్ లో చేస్తాం. అంటే మీరు ఆన్ వీడియోస్ రొమాంటిక్ లేకుంటే బయట కూడా చేస్తారు రొమాన్స్? బయట రొమాన్స్ అంటే నా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చేసేది. మా హస్బెండ్ రొమాన్సా అది పెద్ద జోక్. రొమాన్స్ లేదు, ఏం లేదు మా ఇద్దరి మధ్య. అంటే బయట ఉంటారు కదా, బయట ఫ్రెండ్సా అంటే ఫ్రెండ్స్ అంటే ఇంతకు ముందు బాయ్ ఫ్రెండ్ ఉండే కాబట్టి బాయ్ ఫ్రెండ్ తోనే చేసేది రొమాన్స్.
అండ్ ఫ్రెండ్స్ తోటి అంటే చాలా రేర్, ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ తోనే ఉండేది, ఇంకా హస్బెండ్ వచ్చారు కాబట్టి ఇంకా హస్బెండ్ ఉన్నారు కదా అని ఇంకా అట్లా. అంటే చాలా మంది మనీ ఇస్తారు కదా బయట. ఆహా లేదు. ఓకే, అంటే ఓన్లీ బాయ్ ఫ్రెండ్. రిలేటివ్స్ పేరెంట్స్ రిలేటివ్స్ పేరెంట్స్ చాలా మంది చెప్పారు. రిలేటివ్స్ అయితే అసలు మాట్లాడరు నాతోటి, ఫస్ట్ నుంచి కూడా మాట్లాడరు. కానీ అదే రిలేటివ్స్ పిల్లలు మీ వీడియో చూస్తారు, అదే రిలేటివ్స్ పిల్లలు మీ వీడియోలు చూస్తారు. అదే రిలేటివ్స్ వీడియోస్ చూస్తారు. వీడియోస్ చూడటం కూడా కాదు చెప్తానండి. ఇప్పుడు మా మమ్మీ డాడీకి మొత్తం నేను సంపాదించిందంతా నేను మనీ వాళ్ళకి పంపిస్తుండే. మా మమ్మీ డాడీ దగ్గర ఏం డబ్బులు లేవు, వాళ్ళు ఏదో బైండింగ్ వర్క్ చేస్తున్నారు, నేను సంపాదించినంత వాళ్ళకే పంపించి వాళ్ళని పని వెళ్లకుండా ఇంట్లో కూర్చోబెట్టి ఉన్నాను కదా. సో మా డాడీ ఏం చేస్తుండే, అక్కడ విజయవాడలో బిసెంట్ రోడ్ అని ఉంది, డబ్బులు మొత్తం అందరికి ఇచ్చారు, రిటర్న్ ఇవ్వలేదు, ఎవరు మోసం చేశారు. ఇంకా చుట్టాలందరూ ప్రతి ఒక్కరు మా ఇంటికి వచ్చి, వాళ్ళకి తెలుసు ఆ డబ్బులు నావి, నేను ఏం షూటింగ్ చేస్తున్నా రొమాంటిక్ అంతా వాళ్ళకి తెలుసు, నేను నచ్చను, నా షూటింగ్స్ నచ్చవు, కానీ నేను మా డాడీకి ఇచ్చిన డబ్బులు వాళ్ళకి నచ్చితే అదే డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ పిల్లల్ని డాక్టర్లు చదివించుకున్న వాళ్ళు ఉన్నారు, అదే డబ్బులు తీసుకెళ్లి వాళ్ళు చేసే ఇప్పుడు బైక్ రిపేర్స్ ఏదైనా కానీ బిజినెస్ లో పెట్టుకుని డెవలప్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అదే డబ్బులతో కూతురు పెళ్లి చేసిన వాళ్ళు, ఎందుకంటే నా కళ్ళతో నేను చూసా ఇవన్నీ కాబట్టి చెప్తున్నా, పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు, పిల్లల ఫంక్షన్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అదే డబ్బులతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, చావులు ఇలా ప్రతి ఒక్కటి, అంటే మనిషి జీవితంలో అవసరమైన ప్రతి అవసరాలకి బంగారం కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, పేకాట్లో మా డాడీ దగ్గర లక్షలు లక్షలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లా డబ్బులు చుట్టాలు డబ్బులు వాడుకున్నారు. కానీ ఇప్పుడు ఎప్పుడైనా చాలా రేర్ గా, అది కూడా ఎవరో ఊర్లో వాళ్ళ ఫంక్షన్ కి వాళ్ళని మమ్మల్ని పిలిచినప్పుడు వెళ్తే కూడా అసలు చూస్తే మాట్లాడరు. సరే, నా హస్బెండ్ తో కూడా మాట్లాడరు, నా పాపని కూడా పలకరించారు. నాకు అనిపిస్తుంది వీళ్ళు మనుషులా జంతువులా అని చెప్పేసి. ఎందుకంటే మరి అదే నా డబ్బులతోనే కదా బతికారు, మరి మీకు అవసరం ఉన్నప్పుడు మరి సొసైటీ మొత్తం మీకు హెల్ప్ చేయలేదు కదా, అదే నా రొమాంటిక్ వీడియోస్ డబ్బులే కదా వాళ్ళకి ఉపయోగపడతాయి. అంటే వాళ్ళకి సిగ్గుసరం లేదన్నమాట. అందుకే నేను లైట్ తీసుకుంటా, అసలు నాకు ఇంట్రెస్టే ఉండదు ఫస్ట్. ఎందుకంటే ఎవరికి దొరికిన దారిలో వాళ్ళు వెళ్తారు, ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఒకళ్ళు ఏలెత్తి చూపించే ముందు ఎవరి లైఫ్ లో ఎవరు పర్ఫెక్ట్ కానప్పుడు అయితే కొందరు లైఫ్ ఓపెన్ గా ఉంటుంది, కొందరు సీక్రెట్ గా చేస్తారు. సీక్రెట్ గా చేసినంత మాత్రాన ఒప్పు అయిపోదు, ఓపెన్ గా చేసినంత మాత్రాన అన్ని తప్పులు అయిపోవు కదా. సో ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేసే గుణం అనేది ఉండాలి. పెద్ద మనసు అంటారు కదా, ఏజ్ పెద్దదైతేనో వెనకాల బోల్డ్ అంత ఆస్తుంటేనో కాదు, ప్రతి ఒక్కరి లైఫ్ ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అందరికి ఒకటే లైఫ్ వస్తుందా? అందరూ మేము పల్లకిలో కూర్చుంటామంటే మోసే వాళ్ళు ఎవరు? సో ఎవరి లైఫ్ ఎవరి ఇది అది ఉంటది. అయితే ఏంటంటే మనం చేసే పని వల్ల ఒకళ్ళు బాధపడద్దు, అంటే ఏదోటి చేద్దామంటే పక్కనోడి దగ్గర గుంజేసుకొచ్చుకోవడం, అలా ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టి బతకడం కాదు. మనకున్న టాలెంట్ తోటి ఎదుటి వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తూ మనం బతకాలి. నేనైతే అదే చేస్తున్నా. హ్యాపీనెస్ అంటే హ్యాపీనెస్ అంటే మీరు నా వీడియోస్ చూస్తారా? అంటే ఒకప్పుడు అండి, ఇప్పుడు కాదండి. అయ్యో కాదు, ఒకప్పుడు పర్లే. అయ్యో ఏంటండి చూస్తే తప్పేమైంది, ఇప్పుడు ఎందుకు చూడట్లేరు? ఇప్పుడు బిజీ అయిపోయారు. ఇప్పుడు అవునా? అయ్యో చూసారా, మీరే ఇట్లా ఫీల్ అవుతున్నారు, ఇంకెంత మంది ఇట్లా ఫీల్ అవుతున్నారు కదా. అవునండి, వీడియోస్ ఉన్నాయి కానీ ఎక్కడ అప్లోడ్ చేయాలో అర్థం కావాలి. యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే యూట్యూబ్ తీసుకోదు. అది ఏమో యూట్యూబ్ కి నేనంటే ఇష్టం లేనట్టుంది. అవును, అడల్ట్ కంటెంట్ ఉంది. మరి ఎక్కువ మీరు చెప్పండి, యాజ్ ఏ ఆడియన్స్ అడల్ట్ కంటెంట్ ఉండే ఎక్కువ ఉండాలనే కదా అనుకుంటారు. సో అట్లా చూద్దాం, నా కోసం ఏదన్నా ఒక మంచి. కానీ ఫేక్ గాళ్ళండి విర్రవీగిపోతున్నారు నా పేరు మీద. ఫేక్ వాళ్ళు నా ఫోటోలు వీడియోలు చూడాలంటే కూడా ఏదేదో యాప్స్ అని పెట్టి అదని ఇది అబ్బో మొత్తం సోషల్ మీడియాలో గందరగోళం నడుస్తోంది. అవన్నీ నావి కాదు, కానీ అది ఏదేదో నా పేరు మీద చాలా మంది బతుకుతున్నారు. నాకు బతకడం రావట్లేదు, చాలా మంది బతుకుతున్నారు. సర్లే పోన్లే అని అనుకుంటే ఇంకేం మోసం చేస్తున్నారు. నేను కాన్ దగ్గర లైవ్ అని పెడతారు, నేను కాన్ దగ్గర లైవ్ ఎట్లా వస్తుంది? అలా అంటే చీటింగ్ చేయడం. అంటే ఇప్పుడు మీ 3 వాట్సాప్ నెంబర్లు ఉన్నాయండి, దాంట్లో డిస్క్రిప్షన్ లో ఏముందంటే 5,000 డబ్బులు ఇస్తే సెక్స్ వీడియో కాల్ చేస్తా, పబ్లిక్ డిస్క్రిప్షన్ లో పెట్టారు. దాంట్లో ఫేస్బుక్ లో కూడా ఉన్నాయి, 3 నెంబర్లు ఉన్నాయి వాట్సాప్ మీవి.
అందులో మొత్తం అవే డిస్క్రిప్షన్ అవే ఉన్నాయండి. అవును. అవును. ఇప్పుడు ఫేస్బుక్ కూడా చూడండి, ఫేస్బుక్లో స్వాతి నాయుడు అని కొట్టగానే అంటే ఇంకెక్కువే రావచ్చు, ఒక 20 30 ఎన్నో వస్తాయి. అవును. ప్రతి దాంట్లోకి వెళ్తే రీసెంట్లో వీడియోస్లోకి వెళ్తే లైవ్ అని ఉంటుంది. అవును. ఇప్పుడు ఇట్లానే ఒకసారి ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు చూపించారు, ఇదిగోండి లైవ్ అంటే నేను ఇక్కడే ఉన్నాను కదా, అది లైవ్, అది ఎలాగా అంటే రికార్డింగ్ చేసుకున్న వీడియోస్ కూడా వాళ్ళు లైవ్ అని పెడుతున్నారు. మళ్ళీ తర్వాత నా ఫొటోస్ వీడియోస్ చూడాలంటే నా ప్రతి వీడియో పైన అదేదో .com, ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ జనాలు నిజం అనుకుంటారేమో, నేను చెప్పట్లేదు, అదేదేదో .coms అని పెడుతున్నారు. ఆ .com లోకి వెళ్తే అదేదో మంత్లీ ఇంత కట్ట, అది ఏదేదో జరుగుతుంది. సో అదంతా నేను చూడలేదు వెళ్ళి, ఎందుకంటే నాకు అది అంత తెలీదు. అసలు ఫస్ట్ వాడు నేను కాన్ దగ్గర లైవ్ అని పెట్టాడంటేనే అర్థమైపోయింది వాడు మోసం చేస్తున్నాడు అని చెప్పేసి. ఇది ఇప్పటి నుంచి జరుగుతున్నది కాదు, దాదాపు ఒక ఎన్నో ఇయర్స్ బట్టి జరుగుతుంది ఇది. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే ఇలా చేస్తా ఉన్నారు, అప్పుడు నేను కనిపెట్టాను, నేను వాళ్ళ మీద కేసు పెట్టాను, ఇలా జరిగింది. కాకపోతే ఏంటంటే రోజుకొకళ్ళు ఇలాగే పుట్టుకొస్తా ఉన్నారు. అంటే ఇవి వీడియోస్ జనాలు బాగా చూస్తున్నారు. నేనేమంటున్నానంటే నా ఫోటోలు వీడియోలు ఎక్కడన్నా ఇట్లా యూట్యూబ్లోనో లేక ఫేస్బుక్స్లోనో పెట్టుకుని వాటి ద్వారా మనీ వస్తుంది కదా, యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వస్తే అది వాళ్ళు యూజ్ చేసుకున్న పర్లా. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మనిషికి జీతం ఇచ్చి నేను నా గురించి మెయింటైన్ చేసుకోకపోయినా ఛానల్స్ ఎవరో చేసుకుంటున్నా బతికితే పర్లా. అలా కాకుండా జనాలతో చాటింగ్ చేయడము, అంటే నేను కాన్ దగ్గర నేనని అలా, అది రాంగ్ కదా, అది రాంగ్. నేను ఇందాకే చెప్పాను, ఎవరైనా ఎలా అయినా బతకొచ్చు, పక్క మనిషిని బాధ పెడతా వద్దు అట్లా. ఇప్పుడు నేను ఇవన్నీ ఫ్రీగా చేస్తున్నా, ఇంత ఎందుకు చేస్తున్నా, జనాలందరూ నా మీద లవ్ చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళు పొరపాటున ఎవరో ఏదో మిస్గా బిహేవ్ చేస్తారు, అప్పుడు నా ఫ్యాన్ హర్ట్ అయినా అది నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నా పేరు చెప్పి డబ్బులు వాడి తిని జనాల్ని మోసం చేస్తే నాకు అది చాలా బాధ కదా. కానీ ఏంటంటే చాలా మంది ఇలా ఎవరెవరో ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనకు తెలిసిందే, నేనే కాదు చాలా మంది యాక్టర్స్ కి, గర్ల్స్ కి, బాయ్స్ కి ఎవరికైనా కూడా ఇట్లా ఫేక్ అకౌంట్స్ అని, ఫ్యాన్స్ అకౌంట్స్ అని చాలా వస్తూనే ఉన్నాయి. సరే మన ఫోటోలు వీడియోలు వాళ్ళు పెట్టుకుని ఆ యాప్ ద్వారా డబ్బులు వస్తే పర్లేదు, కానీ అలా కాకుండా కాన్ దగ్గర లైవ్ అని చెప్పడం, జనాలతో ఇప్పుడు హాయ్ హలో అంటే వాళ్ళు ఏమనుకుంటారు, నేను అనుకుంటాను. అలా కొద్దిగా నాకు అదొకటే నాకు కొద్దిగా నచ్చదు ఆ ఒక్క విషయం. ఓకే చూసుకోండి, టచ్ చేశాను నేను. రే ఫ్రెండ్స్ చూసుకోండి, ఎంతమంది చెప్పారు మీరు నీకు ఏమై పడుతుందని, టచ్ చేసినప్పుడు చూసుకుంటారే. కానీ ఈయన నన్ను సిస్టర్ అని పిలుస్తున్నాడు, మరి ఏంటి పుష్పాలో చెప్పినట్టు అక్క అంటాడు, ముద్దడుగుతాడు అన్నట్టు, అక్క అంటాడు, టచ్ చేస్తాడు. ఆన్ కెమెరా చెప్పొద్దట. హీస్ సో ఫన్నీయా. ఐ లవ్ యూ అండి. ఓ లవ్ యూ టు. మీకు కూడా మచ్చలాగా ఏమన్నా కావాలా? వద్దండి, నెక్స్ట్ షూట్ లో వద్దండి, నెక్స్ట్ షూట్ లో చూద్దాం. అంత అప్డేట్ అవ్వలేదండి మనకి. ఇదేంది ఇది? ఓకే అండి, థ్యాంక్ యూ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.